నిండా ముంచింది. 49 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేసింది బీజేపీ. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతులకు బీజేపీ ప్రభుత్వాలు ఏమి చేసినాయి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం తెలంగాణలో రైతుల సంక్షేమానికి 57,027 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఉచిత విద్యుత్ కు ఇప్పటి వరకు 10,444 కోట్లు పెట్టినాం. రైతు భరోసాకు 7,625 కోట్లు, పంటల బీమాకు 1,300 కోట్లు, రైతు బీమాకు 1,455 కోట్లు ఖర్చు పెట్టారు. రైతు భరోసా సహాయం పెంచబోతున్నాం. దానిలో భాగంగా నిజమైన రైతులకు మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని వారు తీసుకున్నారు. కాబట్టి అవన్నీ సవరించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక మహేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు రైతులకు ఏం చేసిరో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏం చేసిందో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. అదే కాకుండా దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా రైతు సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఇప్పటి వరకు 57,027 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు కోసం 10,444 కోట్లు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తక్షణమే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా పంటల బీమా కింద 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రైతు బీమా కింద 1,455 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అదే కాకుండా ధాన్యం కొనుగోలుకు 10,547 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మెంబర్లుగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాత 10 జిల్లాల్లో పర్యటిస్తూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సాయం విషయంలో గుట్టలకు, చెర్లలో, భూములకు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పోయిన ల్యాండ్లకు ప్రధానంగా 2018 నుంచి 23 వరకు 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అట్లా జరగవద్దు, నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ నిజమైన ఏ రైతు కూడా నష్టం జరుగుతూ రైతులకు మంచి జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే కాకుండా రైతులకు దేశంలో ఎక్కలేని విధంగా 500 రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఎకరాకి 12,000 రూపాయల వరకు కలిసి వస్తా ఉంది. గతంలో కింటాకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తే ఇక తరగనే ప్రసక్తే లేదు. గతంలో రైతు నుంచి వరి కొనుగోలు చేసినప్పుడు 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 3 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది. ఇవి చూసి ఓరలేక మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయ్యా మహేష్ రెడ్డి గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి మరి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు? మీరేమైనా బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఏమైనా కేంద్రం ప్రత్యేక సాయం చేసిందా? లేదు ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఏమన్నా కేంద్ర సాయం తెలంగాణకి ఏమైనా చేసిరా? తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు నిండా ముంచురు. ఈనాడు పంజాబ్ రైతులు ఢిల్లీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా రైతు నల్ల చట్టాలు రద్దు చేస్తుందని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఇంకా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతులను ఢిల్లీ రాకుండా అడ్డుకుంటూ మీరు రైతుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం కావచ్చు, దేశంలో రైతాంగం అంతా కూడా నవ్వుకుంటూ భారతీయ జనతా పార్టీ దయ్యాలు వేదాలు వలించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తే మహేష్ రెడ్డి గారు నీ తెలంగాణ సమాజం హర్షించదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిందో చెప్పాల్సిన అవసరం మహేష్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి మహేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.